రేపు వచ్చే సినిమాలు ఎట్లా ఉండే అవకాశం ఉంది? 'పుష్ప 2' గాని, 'గేమ్ చేంజర్' గాని? వచ్చే సినిమాలో మూడు ఎక్స్పెక్టెడ్ సినిమాలు. 'కల్కి' ఒకటి, 'దేవా' ఒకటి, 'పుష్ప 2' ఒకటి. మూడు మూడు కూడా మహత్తరమైన డైరెక్టర్ల చేతిలో ఉన్నాయి. 'దేవా' కొరటాల శివ వరుసగా ఒక 5 హిట్లు కొట్టినాక ఒక్క ఫ్లాప్ అవగానే మోసేశారు. మీడియా మోసేసింది. ఒక ఫ్లాప్ అవ్వగానే ఇప్పుడు ఆ కసిలో ఉన్నాడు. తల తల దిమ్మ తిరిగేలా ఒక పెద్ద హిట్ ఇవ్వాలని పెద్ద కసిలో ఉన్నాడు. ఆ కసి కష్టపడుతున్నాడు. ఆ కసికి తగినట్టు హీరో కూడా పెద్ద కసిలో ఉన్నాడు. హీరోకి కూడా ఏంటి, ఈ ఈ రాజమౌళి సినిమా చేసిన తర్వాత ఆ హీరోకి తర్వాత సక్సెస్ లేదని ఒక రూమర్స్, ఒక ఇది సెంటిమెంట్ అరేంజ్మెంట్. ఆ సెంటిమెంట్ను బ్రేక్ చేయాలి. రాజమౌళి సినిమా తర్వాత ఈ సినిమాను చేస్తున్నాడు. అది బ్రేక్ చేయాలని తను కసిగా పోడు. సో ఇద్దరు కసిగా ఒక డైరెక్టర్ హీరో పనిచేస్తుంటే ప్రతి ఫ్రేమ్ని చెక్కుతూ పడిపోతుంటే అది సెన్సేషన్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అది జరుగుతుంది. ఎందుకంటే ఇద్దరు కేపబుల్ ఉన్నవాళ్ళు అవుద్దని కోరిక. మూడోది 'పుష్ప 2'. సుకుమారు సామాన్యుడు కాదు. సుకుమార్కి తెలుసు ఎప్పుడు కూడా పార్ట్ 1 కన్నా పార్ట్ 2 ఇంతవరకు ఎప్పుడు సక్సెస్ అవ్వాల. పార్ట్ 1 మించి ఏది సక్సెస్ అవ్వాల. ఆ విషయం నాకు తెలిసినట్టు సుకుమార్కి తెలుసు. సుకుమార్ మేధావి, ఖచ్చితంగా ప్రూవ్డ్ మేధావి. ఏ పాత్రనైనా ఎట్లా అయినా ప్రజలకు జనరంజకంగా ప్రజల గుండెల్లోకి వెళ్ళేలా చెప్పగలిగిన దర్శకుడు. దీంట్లో కూడా తనకి ఎన్ని తెలుసు. ఇది పార్ట్ 2, బాహుబలినే పార్ట్ 1 కన్నా పార్ట్ 2 ఏం పెరగలేదు కనుక మనం దీన్ని బ్రేక్ చేయాలి. అది ఓన్లీ నమ్మకమే కానీ నిజం కాదు. పార్ట్ 2 కెన్ బి డామినేట్ పార్ట్ 1 అని చెయ్యాలని రకరకాల విన్యాసాలు దాంట్లో పెడుతున్నారు. సో అది కూడా బ్రేక్ చేస్తుందని ఎదురు చూస్తాను. ఎందుకంటే ముగ్గురు చేతుల్లో ఈ ప్రోడక్ట్, ముగ్గురు మంచి ప్రొడ్యూసర్లు, మంచి డైరెక్టర్లు, మంచి హీరోలు. ముగ్గురు ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కానీ, మనోడు కానీ, అల్లు అర్జున్ కానీ ఒళ్ళు ఉంచి పనిచేస్తారు. వాళ్ళ సినిమాలో చూస్తుంటే తెలుస్తుంది. వాళ్ళు ఎనర్జెటిక్గా ఉంటారు. ఫుల్ సినిమా స్టార్ట్ టు ఫినిష్ ఎనర్జెటిక్గా చేస్తారు. ఆ పాత్రలోకి దూరిపోయి పాత్రే కనపడేలా కష్టపడతారు. అంత బాగా చేస్తారు ఇద్దరు. రేపు రాబోయే ఫ్యూచర్కి వాళ్ళిద్దరికి 2 కళ్ళు ఇండస్ట్రీకి రాబోయే కాలంలో వాళ్ళే 2 కళ్ళు. అంత ఎఫెక్టివ్గా ఎనర్జెటిక్గాను చాలా ఉంటుంది వాళ్ళది. కనుక ఇద్దరు మంచి డైరెక్టర్లు, ఇద్దరు మంచి ఎనర్జెటిక్, డెఫినెట్గా ఈ 2. సో 3 సినిమాలు రాబోయే కాలంలో ఈ 3 సినిమాలు పెద్ద ఎక్స్పెక్టేషన్లు ఉన్నాయి. 3 పెద్ద ఎక్స్పెక్టేషన్ మించి సక్సెస్ అవ్వాలి అని నేను కోరుకుంటాను. ఎందుకంటే ఇండస్ట్రీకి చాలా మంచిది. ఇంత పెద్ద బడ్జెట్ సినిమాలు ఏమన్నా అయితే ఇండస్ట్రీ మొత్తం అల్లకల్లోలో ఉంటుంది. కనుక 3 సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటున్నా, అవుతాయని కూడా ఆశిస్తున్నాను.